హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ 'మనసున్న మనసై' ఎపిసోడ్ 42. అవంతిక వెంటనే బాడీగార్డ్‌ని పక్కకి నెట్టేసి, "నువ్వలా గొంతు పట్టుకొని నొక్కుతుంటే ఆయనెలా మాట్లాడతాడు?" అంది. విక్రమ్ సెక్యూరిటీ గార్డ్ గట్టిగా దగ్గుతూ, రొప్పుతూ, "విక్రమ్ గారు ఎక్కడున్నారో నాకేం తెలుసమ్మా? నేను కేవలం ఈ సౌత్ బ్లాక్ సెక్యూరిటీని మాత్రమే. నాకేం తెలీదు" అన్నాడు. "మరి అనిరుద్ గారు ఇటు రావడం చూసావా?" అని అవంతిక ఆరా తీసింది. ఆమె మనసులో ఏదో తెలియని కీడు శంకించింది. అనిరుద్ మధ్యాహ్నం నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. పైగా ఒక మెసేజ్ కూడా పెట్టాడు. అంటే ఆయన తన కోసమే వెతుకుతున్నాడు. తనెక్కడుందో తెలుసుకొని ఆయన ఇటు వచ్చి ఉంటాడని ఆమెకు అర్థమైంది. అతని ముఖంలో మార్పు గమనించిన అనిరుద్ బాడీగార్డు అతన్ని కిందకి నెట్టేసి కోపంతో, "మా సార్ ఎక్కడున్నారు? నా ఓపిక నశిస్తోంది. నీకు 3 సెకండ్ల టైం ఇస్తున్నా. 3, 2" అన్నాడు. ఆయన కొండపైకి వెళ్లారు. ఆ చీకట్లోనే అటువైపు వెళ్లారు అని ఆ బాడీగార్డ్ భయంతో అరుస్తూ కొండవైపు చూపించాడు. ఛ! ఈ చీకట్లో ఆయన పైకెందుకు వెళ్తారు? అని అనిరుద్ బాడీగార్డ్ గార్డుని గట్టిగా నిలదీశాడు. అవంతిక గుండె వేగంగా కొట్టుకోసాగింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అనిరుద్ వీల్ చైర్ వాడడం మానేసి ఎంతో కాలం కాలేదు. అలాంటిది అంత చీకట్లో ఆ కొండ ఎక్కే ఓపిక, శక్తి ఆయనకు అస్సలు లేవు. ఆయన అవంతిక గారి కోసం వెతుక్కుంటూ పైకి వెళ్లారు అని ఆ గార్డు తడబడుతూ చెప్పి స్పృహ తప్పి పడిపోయాడు. ఆ విల్లా కొండ మధ్యలో ఉంది. కింద నుంచి విల్లా వరకు ఘాట్ రోడ్ లాంటి మంచి దారి ఉంది. కానీ అక్కడి నుంచి కొండపైకి వెళ్ళడానికి ఎలాంటి సరైన దారి లేదు. అనిరుద్ధ్ విల్లా నుంచి బయలుదేరేటప్పటికే బాగా చీకటి పడింది. తన ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకుని అతను కొండపైకి నడవడం ప్రారంభించాడు. అతనికి అవంతిక భద్రత గురించే పూర్తి ఆందోళనగా ఉంది. విక్రమ్ ఉద్దేశం మంచిది కాదని తనకు తెలుసు. ఒకవేళ తను వెళ్ళడం లేట్ అయితే ఆమెకు ఏమవుతుందనే భయం అనిరుద్ధ్ను వెంటాడుతోంది. విక్రమ్ ఇలాంటి ప్లాన్ వేస్తాడని ముందే తెలిస్తే అవంతికను ఇక్కడికి ఒంటరిగా అస్సలు రానిచ్చేవాడు కాదు. అరగంట నడిచేసరికి అనిరుద్ధు రొప్పుతున్నాడు. కానీ ఆయాసం కంటే ఆయన కాళ్ళు నరకం చూస్తున్నాయి. కనీసం 6 నెలల పాటు ఎలాంటి శ్రమతో కూడిన పనులు చేయవద్దని, కేవలం నార్మల్గా మాత్రమే నడవాలని, అది కూడా ఎక్కువసేపు వద్దని డాక్టర్ గట్టిగా చెప్పారు. కొండలు ఎక్కడం లాంటి పనులు మోకాళ్లపై విపరీతమైన ప్రభావం చూపిస్తాయి. అది చాలా ప్రమాదకరం. చీకట్లో చలిగాలికి చెట్ల ఆకులు కదులుతున్నాయి. లోయర్ బాడీలో విపరీతమైన నొప్పి మొదలవడంతో అనిరుద్ధ్ ఒక్క క్షణం ఆగిపోయాడు. బాడీగార్డ్కి ఫోన్ చేద్దామని తీస్తే అక్కడ కూడా సిగ్నల్స్ లేవు. కాస్త ఓపిక చేసుకొని కొండ కిందకు వెళ్ళిపోవచ్చు. దానికి సరిపడా ఎనర్జీ ఆయనకు ఉంది. కానీ ఆ ఆలోచన వచ్చినట్టే వచ్చి వెంటనే మాయమైంది. ఆయన తన నొప్పినంతా భరిస్తూ మళ్ళీ పైకి నడవడం ప్రారంభించాడు. ఎలాగైనా అవంతికను వెతికి సురక్షితంగా కిందకు తీసుకురావాలి అనే పట్టుదలతో భారంగా అడుగులు ముందుకు వేస్తున్నాడు. అదే సమయంలో అనిరుద్ధ్కి ఒక ప్రమాదం జరిగింది. నొప్పితో వణికిపోతున్న అతని కాళ్ళు ఇక బరువుని మోయలేకపోయాయి. దాంతో బ్యాలెన్స్ తప్పి అతను వెనక్కి పడిపోయాడు. కింద పడిపోతున్నప్పుడు అతనికి చావు గురించిన భయం కానీ మరేదైనా కానీ గుర్తుకు రాలేదు. ఆయన మనసంతా కేవలం అవంతిక ముఖమే తిరిగింది. ఆమె నవ్వు, ఆమె కన్నీళ్లు, కోపంగా ఉన్నప్పుడు ఆమె ముఖం, ఆమె ప్రశాంతత అంతా అవంతికే. చివరి క్షణంలో విక్రమ్ ఆమెను ఏం చేస్తాడోననే భయం మాత్రమే అతనిని కమ్మేసింది. అనిరుద్ధ్ ఒక లోతైన చీకటి గుంతలోకి పడిపోయాడు. గట్టి బండరాళ్ళు, చెట్ల కొమ్మలు ఆయనకు బలంగా తగులుతున్న శబ్దాలు వినిపించాయి. తనెక్కడ పడుతున్నాడో, తన జీవితం ఇక్కడితో ముగిసిపోతుందో లేదో కూడా అతనికి తెలియని పరిస్థితి ఏర్పడింది. "అనిరుద్ధ్, నేను చెప్పేది వినిపిస్తుందా? అనిరుద్ధ్, అనిరుద్ధ్" అని అవంతిక ఆ నిశ్శబ్దమైన చీకట్లో గట్టిగా అరిచింది. "నేను పైకి రాలేదు. అనిరుద్ధ్, నేనిక్కడే ఉన్నాను. సార్, మేం వస్తున్నాం. మా గొంతు వినిపిస్తే ఏదైనా పలకండి సార్. మేం మిమ్మల్ని తీసుకువెళ్తాం" అని అనిరుద్ బాడీగార్డు కూడా గట్టిగా అరిచాడు. కానీ వాళ్ళ పిలుపులకి ఆ చీకటి గాలి, నిశ్శబ్దం తప్ప ఎలాంటి సమాధానం లేదు. అవంతిక ముందుకు వెళ్తున్న కొద్దీ ఆమెలో భయం పెరిగిపోయింది. ఆ కొండదారి చాలా నిటారుగా, డేంజర్గా ఉంది.
తనే బాడీగార్డ్ చేయి పట్టుకొని అతి కష్టం మీద పైకి వెళ్తోంది. అలాంటిది ఇంకా కోలుకుంటున్న కాళ్ళతో అనిరుద్ ఇక్కడికి ఎలా రాగలిగారు? ఆయనకు అంత ధైర్యం ఎలా వచ్చింది? అవంతిక కళ్ళ నుంచి కన్నీళ్లు దారులుగా కారాయి. అనిరుద్! అనిరుద్! అని ఆమె ఏడుస్తూ పిలిచింది. అవంతిక వల్ల తన నడక ఆలస్యం అవుతుందని గమనించిన బాడీగార్డ్, మేడం మీరిక్కడే వెయిట్ చేయండి. నేను వెళ్ళి సార్‌ని వెతుకుతాను అని చెప్పి వేగంగా కొండపైకి వెళ్ళాడు. అవంతిక తన కన్నీళ్లు తుడుచుకొని మళ్ళీ ఆ కష్టమైన దారిలోనే ముందుకు నడవడం ప్రారంభించింది. అక్కడ ఊరికే నిలబడడం ఆమె వల్ల కాలేదు. అది అసాధ్యం. ఆమెకు అనిరుద్ కావాలి. తను కొండపైకి రాలేదనే విషయాన్ని ఆమె ఆయనకు స్వయంగా చెప్పాలి. ఒకవేళ తను వచ్చినా కూడా తన కోసం ఆయన ఇంత పెద్ద రిస్క్ తీసుకోకూడదని చెప్పాలి. ఆయన చాలా తెలివైనవాడు కదా! మరి ఆ తెలివితేటలన్నీ ఏమైపోయాయి? ఆయన విచక్షణ ఏమైంది? అన్నీ ఒక్కసారిగా గాలిలో కలిసిపోయాయా? కన్నీళ్లతో కళ్ళు మసకబారుతున్నా అవంతిక ఆ చీకట్లోనే ముందుకు సాగిపోతోంది. కొద్ది దూరంలో ఏదో మెరుస్తున్నట్టు కనిపించడంతో అవంతిక చూపు అటువైపు పడింది. ఆమె వెంటనే తన ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ఆ వెలుతురు వైపు చూసింది. లోతైన ఆ కొండ గుంతలో ఒక వ్యక్తి కింద పడిపోయి ఉండడం స్పష్టంగా కనిపించింది. అనిరుద్ధ్ అని అవంతిక గట్టిగా అరుస్తూ కాళ్ళు చేతులు నేల కానించి ఆ గుంత వైపు ప్రాకడం మొదలుపెట్టింది. నేను వచ్చేస్తున్నాను అనిరుద్ధ్, భయపడకు, నీకేం కాదు, నువ్వు బాగుంటావు. ఆమె అరుపులు విన్న బాడీగార్డ్ కొండపై నుంచి మేడం సార్ కనిపించారా అని అడిగాడు. అవును, ఆయన కింద పడిపోయారు, ఒళ్ళంతా రక్తం ఉంది, త్వరగా ఇక్కడికి రా అని అవంతిక తన ఏడుపును ఆపుకుంటూ గట్టిగా చెప్పింది. ఆమె దీర్ఘంగా శ్వాస తీసుకొని అనిరుద్ధ్ ఉన్న చోటికి ఒక్కసారిగా దూకింది. కాలు కింద పడగానే బ్యాలెన్స్ తప్పి గట్టిగా బెనికి విపరీతమైన నొప్పి వచ్చింది. కానీ ఆ నొప్పిని లెక్క చేయకుండా కన్నీళ్లు తుడుచుకుంటూ త్వరగా అనిరుద్ దగ్గరకు వెళ్ళి అతన్ని తన ఒడిలోకి తీసుకుంది. అనిరుద్, కళ్ళు తెరువు, నిద్రపోకు ప్లీజ్, స్పృహలో ఉండు. అతని బుగ్గలు చల్లగా ఐస్లా అయిపోయాయి. దాంతో అవంతిక తన నోటి వెచ్చని గాలిని అతని ముఖంపై ఓదడం మొదలుపెట్టింది. ఆ కొండపైన సిగ్నల్స్ లేకపోవడం వల్ల హెల్ప్ కోసం ఎవరికీ ఫోన్ చేసే అవకాశం లేకుండా పోయింది. బాడీగార్డ్ అనిరుద్ని తన వీపుపై ఎక్కించుకొని కొండ కిందకు నడుస్తుంటే అవంతిక ఆ కాలు నొప్పిని భరిస్తూ ఒక కర్ర సాయంతో వాళ్ళ వెనకాలే నడిచింది. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు ఆగడం లేదు. అసలు ఇదంతా ఎలా జరిగింది? అనిరుద్ధికి తను కొండపైకి వెళ్ళానని ఎవరు చెప్పారు? ఇది ఖచ్చితంగా ప్లాన్ చేసి అనిరుద్ధుని చంపాలని చూసినట్టే. ఒకవేళ అనిరుద్ధు ఇంకా లోతైన గొంతులో పడి ఎవరికీ దొరకకపోయుంటే ఈ చలికి 24 గంటల్లో అతని ప్రాణాలు పోయేవి. ఆ ఊహే అవంతికను వణికించింది. తన వల్లే కదా అతనికి ఈ పరిస్థితి వచ్చింది అని ఆమె లోపల ఏడవసాగింది. అనిరుద్ని కాపాడిన కాసేపటికి విక్రమ్ బాడీగార్డ్స్ ఇద్దరూ విల్లాలో ఉన్న అతని రూంలోకి వెళ్లారు. మేము కొండపైనే అతని కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాం సార్. కానీ ఆయన మా దాకా రాకముందే దారిలోనే బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాడు అని ఒక గార్డ్ చెప్పాడు. విక్రమ్ కోపంతో టేబుల్పై గట్టిగా గుద్ది, చేతకానివాడు, కనీసం ఆ కొండ కూడా ఎక్కలేకపోయాడు, అక్కడే పడి చావాల్సింది అని తిట్టాడు. అతని అదృష్టం బాగుంది సార్. ఆయన పడిన చోటు కాస్త వెడల్పుగా ఉంది. అదే ఏదైనా ఇరుకైన సందులో పడి ఉంటే ఎవరికీ దొరికేవారు కాదు అని ఇంకో గార్డు చెప్పాడు. విక్రమ్ తన నుదురు నొక్కుంటూ, ఈ రోజు రాత్రి ఇక్కడ ఏం జరిగిందో ఈ రూమ్ దాటి బయటకు వెళ్ళకూడదు, ఇక మీరు వెళ్ళండి అని చెప్పాడు. వాళ్ళు వెళ్ళిపోయాక విక్రమ్ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. శృతిని లాక్ చేసిన రూమ్ కీ తీసి తలుపు ఓపెన్ చేశాడు. శృతి కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రగా అయిపోయాయి. ఆమె కళ్ళల్లో విక్రమ్ మీద విపరీతమైన అసహ్యం కనిపిస్తోంది. నువ్వు ఆయన్ని చంపేశావు కదా, నన్ను విడిపించడం అంటే ఇదేనా? ఆయన చనిపోతే నేను కూడా బతకనని నీకు అనిపించలేదా అని శృతి వణుకుతున్న చేతులతో కత్తి పట్టుకొని అడిగింది. ఒకవేళ అనిరుద్ధు చనిపోయాడని చెప్తే శృతి ఆ కత్తితో తన గుండెల్లో పొడుచుకునేలా ఉంది. వాడు అదృష్టవంతుడు, చావలేదు, కానీ నాకే ముప్పు వచ్చేలా ఉంది అని విక్రమ్ ముఖం సీరియస్గా పెట్టి, వాడికి స్పృహ రాగానే నన్ను వదిలిపెట్టడు, నువ్వు వెంటనే ఇల్లు వదిలి వెళ్ళిపో శృతి అన్నాడు. ఆ మాట వినగానే శృతి చేతిలోని కత్తి కింద పడిపోయింది. నువ్వు ఇంత దూరం ఎందుకు వెళ్ళావు విక్రమ్?
ఒక్కొక్కటి గుర్తుపెట్టుకో. నువ్వు ఆ అనిరుద్ధితో తలపడిన ప్రతిసారి ఓడిపోతూనే ఉంటావు. నీ తలరాతను నువ్వు ఎందుకు ఒప్పుకోవు? అని శృతి నవ్వి తన బ్యాగ్ తీసుకొని రూమ్‌లో నుంచి విసవిసా బయటకు వెళ్ళిపోయింది. ఒక వారం తర్వాత విశ్వనాథ్ ఇండస్ట్రీస్ అధికారికంగా దివాలా తీసినట్టు ప్రకటించి కంపెనీ ముగింపు పనులను స్టార్ట్ చేసింది. అవంతిక తన తండ్రి ఆస్తిని ఎప్పుడూ తీసుకోలేదు కాబట్టి విశ్వనాథ్ చేసిన అప్పులతో ఆమెకు ఎలాంటి సంబంధం లేకుండా పోయింది. ఆ న్యూస్ బయటకు వచ్చిన రోజు అవంతికకు సురేష్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. దీనికి నువ్వు నరకానికి పోతావు. అది చూడగానే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. ఎవరైనా ఎంతవరకు భరిస్తారు? ఇలాంటి అనవసరపు విషయాల గురించి ఆలోచించే ఓపిక, టైమో ఇప్పుడు ఆమెకు లేదు. అనిరుద్ధ్ కాళ్లకు తీవ్రమైన గాయాలయ్యాయి. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక అతను మళ్ళీ వీల్ చైర్కే పరిమితం కావాల్సి వచ్చింది. అవంతిక ఒక్కసారి కూడా అతన్ని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళలేదు. ఆమెకు వెళ్ళాలని లేక కాదు, అక్కడ పరిస్థితి అలా ఉంది. రాజేశ్వరి గారి బాడీగార్డ్స్ ఎప్పుడూ అనిరుద్ధ్ రూమ్ బయట కాపలా ఉంటున్నారు. వాళ్ళు ఎవరినీ లోపలికి రానివ్వడం లేదు. సుమతి ద్వారా మాత్రమే అవంతికకు అతని హెల్త్ కండిషన్ తెలిసేది. అనిరుద్ధ్‌కు స్పృహ వచ్చాక అతని మూడ్ అస్సలు బాగోలేదని, అతను ఎవరితోనూ మాట్లాడడం లేదని, ఒంటరిగా ఉండాలనుకుంటున్నాడని సుమతి చెప్పింది. అవంతిక చేయగలిగిందల్లా ఒక్కటే, అతను తనను కలవడానికి ఒప్పుకునేంత వరకు వెయిట్ చేయడం. ఒకరోజు సాయంత్రం కాలేజీలో డిన్నర్ పూర్తి చేసి అవంతిక యూనివర్సిటీ లైబ్రరీలో కూర్చొని చదువుకుంటోంది. అంతలోనే బయట వాతావరణం ఒక్కసారిగా చల్లబడడం, గాల్లో మార్పు రావడం గమనించి అక్కడున్న వాళ్ళంతా కిటికీల వైపు చూశారు. ఆ ఊరిలో ఆ సీజన్లో పడే మొదటి చలి జల్లులు కురవడం స్టార్ట్ అయ్యాయి. సాయంత్రం పూట ఆ జల్లుల వల్ల వాతావరణం చాలా ప్రశాంతంగా మారిపోయింది. రేయ్ చూడు, బయట క్లైమేట్ ఎంత బాగుందో, సూపర్‌గా ఉంది. పద కాసేపు బయటకు తిరుగుదాం అని స్టూడెంట్స్ మాట్లాడుకుంటూ హడావిడిగా బయటకు వెళ్ళారు. లైబ్రరీలో ఉన్న సగం మంది బయటకు పరిగెత్తారు. అవంతిక కూడా కిటికీ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి చీకట్లో పడుతున్న ఆ చినుకులను, కమ్ముకుంటున్న పొగమంచును చూసింది. ఆ సీన్ చాలా అందంగా ఉంది. ఇలాంటి చల్లటి వాతావరణం ఎవరి మూడ్నైనా మార్చేస్తుంది కదా. నీ ఫోన్ రింగ్ అవుతుంది అని ఎవరో వెనక నుంచి వచ్చి అవంతిక భుజం తట్టారు. ఆమె ఆలోచనలోంచి బయటకు వచ్చి ఓ థ్యాంక్ యూ అని చెప్పి మెల్లగా నడుచుకుంటూ తన సీట్ దగ్గరకు వెళ్ళింది. అవంతిక తన కాలు నొప్పికి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల వాపు ఎక్కువై తగ్గడానికి టైం పడుతోంది. అయినా అదేమీ ఆమె డైలీ లైఫ్కి ఇబ్బందిగా మారలేదు. ఆమె ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడింది. అటువైపు ఉన్న వ్యక్తి చెప్పిన మాటలు వినగానే అవంతిక కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఆమె ముఖంలో చెప్పలేనంత ఎగ్జైట్మెంట్ కనిపించింది. ఫోన్ పెట్టేశాక కూడా ఆమె ముఖంలోని ఆ మెరిసే నవ్వు అలాగే ఉండిపోయింది. ఎట్టకేలకు ఆమె అదృష్టం మారుతోంది. బహుశా ఆమెను కాపాడడానికి దేవుడే ఒక మార్గం చూపించాడేమో. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.